హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్. మీరు ఇష్టపడేటటువంటి వ్యక్తులు వాళ్ళ మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పేసి సందేహం చాలా మందికి ఉంటది. ఎందుకంటే పైకి ఇంట్రెస్ట్గా ఉన్నట్లుగా మాట్లాడుతున్నా అసలు వాళ్ళకి నిజంగా మన మీద ప్రేమ ఉందా లేదా, లేకపోతే అసలు ఎలా రాంగ్గా ఆలోచిస్తున్నారా, బ్యాడ్గా ఏమన్నా అనుకుంటున్నారా, మన గురించి ఎంతవరకు వీళ్ళు మంచిగా అనుకుంటున్నారు, అసలు మనల్ని పదే పదే గుర్తు చేసుకుంటారా లేదా, మనం వాళ్ళనైతే ఎలాగైతే గుర్తు చేసుకుంటున్నామో పదే పదే వాళ్ళు కూడా అలాగే మనల్ని గుర్తు చేసుకుంటున్నారా లేదా, నిజంగా మనంత సిన్సియర్గా వాళ్ళు ఇష్టపడుతున్నారా లేదా, లేకపోతే ఏదైనా టైంపాస్ లవ్ చేస్తున్నారా, ఇట్లా రకరకాల సందేహాలు ఉంటాయి అన్నమాట. మన పొద్దుగూకులు ఎక్కువగా వాళ్ళతో టచ్లో ఉండే వాళ్ళకైతే దాదాపుగా ఆటోమేటిక్గా అర్థమైంది. కానీ ఎక్కువగా ఏంటి, దూరంగా ఉంటారు. మనం ఇక్కడే ఉంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు. వాళ్ళ మనసు ఏంటో మనకు తెలియదు. ఇంకా ఎవరితోనన్నా మాట్లాడుతున్నారా, ఇంకా ఎవరితోనన్నా అంటే మనతో ఇంట్రెస్ట్గా మాట్లాడుతున్నట్లు కానీ ఇంకా ఎవరితోనన్నా ఇంట్రెస్ట్గా మాట్లాడుతున్నారా, ఇలాంటివన్నీ మనకు అర్థం కాదు. అడగాలంటేనేమో అడగలేము. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలని ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ అసలు వాళ్ళ మనసులో మన గురించి మీరు ఇష్టపడే వాళ్ళు, అది అబ్బాయి అయినా అవ్వచ్చు, అమ్మాయి అయినా అవ్వచ్చు, వాళ్ళ మనసులో మీ మీద ఎలాంటి ఫీలింగ్ ఉంది ఏంటి అనేది ఇక్కడ వచ్చేసి నేను 3 ఫ్లవర్స్ అంటే 3 నెంబర్స్ తీసుకోవటం అనేది జరిగింది. మీరు ఇష్టపడేటటువంటి వ్యక్తులు, మీరు ప్రేమించే వ్యక్తులు లేదా మీరు కోరుకునే వ్యక్తులు, అది అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే, వాళ్ళ మనసులో వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు ఏంటి అనేది ఇక్కడ మీరు ఏదో ఒక నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటే దాని గురించి నేను క్లియర్గా చెప్తాను. 90% వాళ్ళ మనసులో వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారా ఏంటా అనేది క్లియర్గా తెలియటానికి అవకాశం ఉంటుంది. నెంబర్ 1 అంటే మీరు నెంబర్ 1 సెలెక్ట్ చేసుకున్నారనుకుంటే మీ గురించి అవతల వ్యక్తి ఏమనుకుంటున్నారు వాళ్ళ మనసులో అంటే, మీరు చాలా అందంగా ఉంటారని. అంటే అమ్మాయి అయితే అవతల ఉన్నది అమ్మాయి అయితే ఇక్కడ ఉన్నది అబ్బాయి అయితే ఈ అబ్బాయి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, అదే అమ్మాయి అయితే ఈ అమ్మాయి చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పేసి అవతల వాళ్ళు మీరు ఎక్కువగా అందంగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ మనసులో ఎక్కువగా ఊహించుకోవటం జరిగిద్ది. అలాగే మీరు చిన్నప్పటి నుంచి కూడా బాగా రిచ్ పర్సన్స్ అని చెప్పేసి వాళ్ళు అనుకోవటం జరిగిద్ది. ఎందుకంటే మీరు ఉండేటటువంటి మీకు పూర్తిగా మీ ఇంటికి వచ్చి వాళ్ళు చూడకపోయినా మీరు వేసుకునేటటువంటి డ్రెస్సెస్ కానీ, డ్రెస్సింగ్ స్టైల్ కానీ, మీ హెయిర్ స్టైల్ని బట్టి, మీ మాటలను బట్టి, మీ ఆలోచన విధానాన్ని బట్టి, మీరు కలుసుకున్న తక్కువ టైంలోనైనా సరే, మీ ఇద్దరు కలిసి ఉన్నది తక్కువ టైం అయినా సరే, మీరు వాళ్ళతో ఉన్నటువంటి ఆ బిహేవియర్ను బట్టి మీరు చాలా గొప్ప వ్యక్తులుగా అంటే రిచ్ పర్సన్స్గా వీళ్ళు అనుకుంటూ ఉంటారు. అంటే చిన్నప్పటి నుంచి మీరు ఏది కోరితే అది మీ పేరెంట్స్ తీసుకొచ్చి మీ కళ్ళ ముందల పెట్టారు. అంటే మీకు దేని గురించి బాధ తెలియదు, దేని గురించి ఎక్కడ ఇబ్బంది పడలేదు. మీరు ఏది కావాలంటే అది మీ కళ్ళ ముందల ఉండాలి, అలా లేకపోతే మీరు తట్టుకోలేరు. అలాగే మీ లైఫ్ను కూడా అలాగే బెటర్గా ఉంచుకుందామని చెప్పేసి అనుకుంటారు. మీరు ఎక్కడా కూడా లొంగరు, తగ్గరు. మనము తగ్గాల్సిందే కానీ వాళ్ళు మన కోసం తగ్గరు. ఈ వ్యక్తి నా లైఫ్లోకి రావటం నా లక్కీ, ఇలాంటి వ్యక్తిని నేనైతే మాత్రం వదులుకోను. అంటే ఒకవేళ మీరే వాళ్ళతో ఏదన్నా అన్నా కూడా మీరే అలగటము, మీరే మాట్లాడకుండా ఉండటం, ఇలాంటివి చేస్తూ ఉంటారని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట. కాబట్టి వాళ్ళు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మీ బిహేవియర్ని, మీ అలవాట్లని, మీరుండేటటువంటి పద్ధతిని, మీరు చక్కగా ఉండే మీ అందాన్ని బట్టి వాళ్ళు మిమ్మల్ని చాలా మనస్ఫూర్తిగా ఇష్టపడతా ఉంటున్నారు. అంటే మిమ్మల్ని వదులుకునేటటువంటి ఉద్దేశము ఎక్కడా లేదు. మీకింకా ఏమైనా కోపం వచ్చిద్దేమో, మీతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసేసి వాళ్ళ మనసులో వాళ్ళు అనుకుంటూ ఉంటున్నారు. కాబట్టి వాళ్ళ మనసులో వచ్చేసి వాళ్ళు మీ గురించి చాలా విలువగా ఊహించుకుంటూ ఉంటున్నారు. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, మీరు అబ్బాయిలైతే అవతల అమ్మాయికి మీరు హీరో, అదే మీరు అమ్మాయి అయితే అవతల అబ్బాయికి మీరు హీరోయిన్. ఇక అంతే. ఇక నెంబర్ 2 వచ్చేసి అవతల వ్యక్తి వాళ్ళ మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే, ఈ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా సరే చాలా మంచి వ్యక్తులు. అంటే వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే చిన్నపిల్లల మనస్తత్వం లాంటిది.
ఎవరు ఏది చెప్పినా కూడా ఈజీగా నమ్మేస్తారు. వీళ్ళకి మనసులో ఏది ఉండదు, మనసులో ఏది దాచుకోరు. వీళ్ళకి ప్రేమ వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా వెంటనే చూపించేస్తూ ఉంటారు బయటికి. కాబట్టి వీళ్ళు నిజంగా వీళ్ళ మనసులో ఉన్నది ఏదైనా సరే నిజం. వీళ్ళకి ఎక్కడ నటించడం చేత కాదు. కాకపోతే వీళ్ళిద్దరి మధ్యలో కొంతమంది వచ్చేసి వీళ్ళిద్దరిని విడగొట్టాలని చాలా వరకు ట్రై చేస్తున్నారు. అంటే వాళ్ళు మంచోళ్ళు కాదు, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారని అట్లా ఏదో ఒకటి చెప్పేసి మీ ఇద్దరిని విడదీయటానికి ట్రై చేస్తున్నారని చెప్పేసి మీ మనసులో ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. అంటే చుట్టూత వాతావరణం కూడా అలా ఉంటుందన్నమాట. అంటే డైరెక్ట్గా వచ్చి వీళ్ళకి చెప్పటం, ఇలా చేస్తున్నారు, ఇలా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళ పద్ధతి బాగోలేదని చెప్తుంటే ఒక్కొక్కసారి నమ్మాల్సిన పరిస్థితులు వచ్చి అవతల వాళ్ళు కూడా నమ్మి వీళ్ళని కొంచెం అనుమానించి దూరంగా పెడతాం. అంటే ఫోనుల్లో మాట్లాడకుండా ఉండటం, నెంబర్స్ బ్లాక్ చేయటము, ఇలాంటివి జరుగుతూ ఉంటున్నాయి అనమాట. ఇలాంటివి జరిగేసరికి అవతల వ్యక్తి తట్టుకోలేకపోవటం. నిజానికి వాళ్ళు మంచి వాళ్ళు కాదా అంటే నిజానికి మంచి వాళ్ళే, కాకపోతే ఏంటంటే పరిస్థితులు వాళ్ళని బ్యాడ్గా చేయటానికి అక్కడ అలాగ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. ఈ విషయం యువతల వ్యక్తికి అర్థం కావట్లా. అర్థం కాక వీళ్ళేంటంటే వాళ్ళని దూరం పెట్టేసేసి అవతల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, యువతల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కానీ నిజాలు ఎన్నాళ్ళు దాగవని చెప్పేసి అవతల వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకోవటం అనేది జరుగుతుంది. ఈ వ్యక్తి కరెక్టు, వాళ్ళు మాతో ఉండేటటువంటి బిహేవియర్ని బట్టి మేము చూసాము, వీళ్ళు కరెక్టు, వీళ్ళు ఎలాంటి తప్పు చేయరు అని చెప్పేసి వాళ్ళు మనసులో కొన్నాళ్ళైనా సరే, అంటే కొంచెం లేట్ అయ్యిద్ది, కొంచెం లేట్ అయినా సరే వాళ్ళు అర్థం చేసుకొని వాళ్లే వెతుక్కుంటూ మీ దగ్గరకు రావటానికి అవకాశం ఉంటుంది. అంటే ఫోన్ను బ్లాక్లో తీసేయటము, మీ దగ్గరకు కలవాలనుకోవటం, మిమ్మల్ని చూడాలనుకోవటం, మీ విలువ తెలుసుకొని ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక ఏంటంటే ఎవరు ఏం చెప్పినా కూడా మీ గురించి ఇక వాళ్ళు నమ్మరు. ఆ నమ్మటాలు, బాధపడతాలు, అవన్నీ తప్పు అని అర్థం చేసుకోవటాలు ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు సాక్షాత్తు ఆ దేవుడే వచ్చి మీరు మంచి వాళ్ళు కాదని చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు. కాబట్టి మీ ఇద్దరు కలవటానికి కొంచెం లేట్ అయినా కలవాలి అని చెప్పి అవతల వ్యక్తి కోరుకుంటున్నారు. నెంబర్ 3, మీరు ఇష్టపడే వ్యక్తి లేదా మీరు ప్రేమించే వ్యక్తి, కోరుకునే వ్యక్తి మీ గురించి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు అంటే మీరు మీ ప్రపంచంలో హాయిగా బ్రతుకుతున్నారు, చక్కగా కష్టపడుతున్నారు, వచ్చిన పని ఏదో చేసుకుంటున్నారు, ప్రశాంతంగా ఉంటున్నారు. మీకేంటంటే ఎటువంటి బాధలు ఉన్నా కూడా మీరు వాటిని లైట్ తీసుకుంటారు, పెద్దగా ఆలోచించుకోరు, పట్టించుకోరు. మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది, మీ లైఫ్ చాలా సాఫ్ట్గా ఉంది. మీరు ఎవరి గురించి కూడా మాట్లాడినా మాట్లాడకపోయినా పెద్దగా పట్టించుకోరు అని చెప్పేసి వాళ్ళు మీకు చాలా విలువ ఇవ్వటం అనేది జరిగింది. అంటే మిమ్మల్ని ఒక బాధ్యత గల వ్యక్తిగా చూసుకోవటము, అంటే ఏ పనిని కూడా వాయిదా వేయకుండా చక్కగా టయానికి కరెక్ట్గా పనులు చేసే వ్యక్తిలాగా మీ యొక్క పని స్టైల్ కానీ మీరుండేటటువంటి పద్ధతి కానీ వాళ్ళకి చాలా బాగా నచ్చుతూ ఉంటుంది అనమాట. అంటే ఇలాగే చెయ్యాలి, ఇలాగే ఉండాలి, మనం కూడా వీళ్ళకిలాగా మారాలి అని చెప్పేసి వాళ్ళు ఎక్కువగా మనసులో అనుకోవటం జరిగిద్ది. అంటే మీకు చాలా బాగా విలువిస్తున్నారు. కాకపోతే మీతో మాట్లాడాలి అంటే వాళ్ళకి ఏంటి, మీరేమైనా అనుకుంటారేమో, చేస్తే ఏమన్నా అనుకుంటారేమో, మీరు చేస్తే వాళ్ళు మాట్లాడదామని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారనమాట. అంటే మనమే ఎప్పుడన్నా ఒకసారి 2 సార్లు కొంచెం వాళ్ళు చేసినా మీరు చెయ్యరు మీరు ఫోన్ చేయరు, మీరు మెసేజ్ చెయ్యరు అనేటటువంటి ఆలోచన వాళ్ళల్లో ఎక్కువగా ఉండి వాళ్ళు మీకు ఫోన్ చేయకుండా ఉండటానికి మనమే చెయ్యాలా అనేటటువంటి ఒక గిల్టీ ఫీలింగ్తో వాళ్ళు మీకు కాల్ చేయకుండా, మీకు టచ్లో లేకుండా వాళ్ళ మనసులో ఎంత తపన ఉన్నా, ఎంత ప్రేమ ఉన్నా ఆపేస్తున్నారు, ఆగిపోతున్నారు. అది ఆ విషయం మీకు చెప్పాలి అని అనుకుంటారు, కానీ ఎక్కడ చులకనవుతామేమో అన్న ఇదితోటి వాళ్ళు చెప్పకుండా ఉంటారు. కాకపోతే వాళ్ళు మాత్రం మీ కాల్స్ కోసము, మీ మెసేజ్ కోసము ఎదురు చూస్తూ ఉంటూ ఉంటారు. అలాగే మీరు కొంచెము ప్రేమగా మాట్లాడి కొంచెం క్లోజ్గా ఉంటే మీతో ఎప్పుడు కూడా టచ్లో ఉండాలి, మిమ్మల్ని ఎప్పుడు కావాలని అనుకోవటానికి వాళ్ళు రెడీగా ఉన్నారని చెప్పేసి వాళ్ళ మనసులో గట్టిగా ఫిక్స్ అయ్యారు. కాకపోతే మీరు కొంచెం అవాయిడ్ చేయటం వలన వాళ్ళు ఇంకా దూరంగా ఉండటానికి వాళ్ళు అలా ఉంటున్నారని చెప్పేసి వాళ్ళ మనసులో బాధ. అది మీ నుంచి మాత్రమే ఆ దూరం వస్తుంది.
కొంచెం మీ నుంచి కొంచెం గ్రీన్ సిగ్నల్ అనేది దొరికితే వాళ్ళు మీతో క్లోజ్గా మూవ్ అవ్వటానికి, చక్కగా మీతో మాట్లాడటానికి, మీతో టైం స్పెండ్ చేయటానికి వాళ్ళు చాలా ఇష్టపడుతున్నారు. వాళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారని, చాలా ఎదురు చూస్తున్నారు మీకోసము. వాళ్ళ మనసులో మీకు ఎంతో విలువ ఇచ్చి చాలా బాధ్యత గల పర్సన్స్ లాగా ఊహించుకుంటున్నారు. అంటే మీ చెయ్యి అలా టచ్ చేసిన మాకు ఆ అదృష్టం చాలు ఈ జన్మకి అని చెప్పేసి వాళ్ళ మనసులో ఎంతో విలువను పెంచుకొని వాళ్ళు మనసులో అట్లా అనుకొని కూర్చుంటున్నారనమాట. కాకపోతే అడుగు ముందుకు వేసి మాట్లాడదామన్నా, ఫోన్ చేద్దామన్నా ఏదన్నా అనుకుంటారేమోనని, మేమే చెయ్యాలా పద్దాకలా అనే ఒక ఫీలింగ్తో ఆగిపోతున్నారని చెప్పేసి వాళ్ళ మనసులో అనుకుంటూ ఉంటున్నారు. కాబట్టి మీ నుంచి కొంచెం ఏమన్నా రెస్పాండ్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి అది దానికోసం ఎదురు చూస్తూ ఉంటున్నారు. అంటే మీరు ఒక మెసేజ్ చేసినా, ఒక ఫోన్ చేసినా వాళ్ళు పండగ చేసుకుంటారనమాట. అంత సంతోషపడిపోతారు, చాలా విలువిస్తున్నారు. మీరు ఒక్కసారి కనుక వాళ్ళు చేయి పట్టుకుంటే జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని వదులుకోవటానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అది అర్థమైంది కదా? విన్నారు కదా, ఈ 3 నెంబర్స్ మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నారో, మరి మీరు అనుకున్నది అక్కడ జరిగిందో లేదో ఏంటనేది, మీకు అనుకున్నది జరిగితే మీరు నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అది 1, 2, 3 ఏంటనేది మీరు నాకు కామెంట్ చేయండి. మీకు చాలా మందికి ఒక్కొక్కరికి సెట్ అవ్వకపోవచ్చు, దాదాపుగా సెట్ అయ్యిద్ది, కొంతమందికి సెట్ అవ్వకపోవచ్చు. కాబట్టి వాళ్ళు దాని గురించి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఖచ్చితంగా మీరు ఇష్టపడే వ్యక్తులు, మీరు మీ ప్రేమలో సిన్సియారిటీ, నిజము అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు కలుస్తారు. కలవకుండా కొన్నాళ్ళు గ్యాప్ వచ్చినా మీరు కలుస్తారు, కలవకుండా ఉండరు. కాబట్టి మీరు ఎక్కడా కూడా బాధపడద్దు, ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. నాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.